నిబంధనలను బేఖాతరు చేస్తూ వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలపై ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్లోని అలెన్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్ బోర్డు రూల్స్కు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఏఐవైఎఫ్ నాయకులు ఆందోళన దిగారు. విద్యా సంస్థలకు దూసుకెళ్లి క్లాసులను అడ్డుకున్న నాయకులు తక్షణమే సదరు సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బషీర్బాగ్లోని అలెన్ ఇన్స్టిట్యూట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జూన్ 2వ తేదీ వరకు ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహించకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ కోచింగ్ పేరుతో అక్రమంగా క్లాసులు నిర్వహిస్తున్నారని ఏఐవైఎఫ్ నాయకులు ధర్నా చేపట్టారు. ఇన్స్టిట్యూట్ లోపలికి వెళ్లిన నిరసనకారులు జరుగుతున్న క్లాసులను అడ్డుకున్నారు. విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు పంపించి యాజమాన్యం తీరును నిరసించారు. కోచింగ్ సెంటర్ పేరుతో ఇంటర్మీడియట్ విద్యను పరోక్షంగా నిర్వహించడం చట్టవిరుద్ధమని నాయకులు మండిపడ్డారు. విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలు తొంగలు తొక్కుతున్నారని ఆరోపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులను క్లాసులో ఉంచుతూ వారి శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు స్పందించి అలెన్ ఇన్స్టిట్యూట్ను సీజ్ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను తొంగలో తొక్కే విద్యా సంస్థలపై విచారణ జరిపించాలని ఏఐవైఎఫ్ నాయకులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో బషీర్బాగ్లో కాసేపు కలకలం రేగింది. అధికారులు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. Okay, we are from All India Youth Federation. This belongs to AIS student organization. So as you all know, we say always from the intermediate students. From the up to June 2nd, there is a specific guideline from the Board of Intermediate. But the alleged management is conducting without. ఇది కూడా అసలు ఇల్లీగల్ గా సార్. ఇది అమ్మేది లేదు అసలు. కాలేజీలో అమ్మను ఇక్కడ రూల్ ఉందా? బుక్స్ అమ్మేది లేదు సార్. కానీ బయట స్టేషన్కి అసలు ఉందా? స్టేషన్కి అవకాశం ఉందా బయట ఇక్కడ మన కాలేజీలో? మాట్లాడండి వింటాను. ఏ దాంట్లో ఒక చేత అలెన్ మీద చేసి ఆలోచించాను. అన్ని బ్రాంచెస్ మీద అంటే అలెన్ సంబంధించి నారాయణ, చైతన్య, గాయత్రి, సార్ ఇంక్లూడ్ చేస్తున్నాం. దానికి ఆన్సర్ దొరకకపోతే మీరు ఏం చేసుకున్నా చేసుకోండి. నేను ఎప్పుడు మాట్లాడిన తర్వాత సరే చెప్పలేదు ఇక్కడ బుక్స్ అమ్మాలని. చూడండి ఇవన్నీ బుక్స్, ఫిజిక్స్ అవి, కెమిస్ట్రీ, మొత్తం వ్యాపారం మ్యాథమెటిక్స్ ఉంది, బయాలజీ ఉంది. అదే రీసెంట్లీ అయిందండి. అన్నీ ఒకటేం కాదు, మొత్తం ఇంటర్మీడియట్ బోర్డు తిరుగుతాం అన్ని. Down, Allen management. Down. बादशाह सर सबको लेकर बाहर मनीष को Down, Allen management. Down. సిగ్గు వేసవిలో ఇంటర్మీడియట్ కళాశాల నిర్వహించడం. సిగ్గు వేసవిలో ఇంటర్ కళాశాల నిర్వహించడం. Down. చర్యలు తీసుకొని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అలెన్ అనధికార విద్యా సంస్థపై
తరగతులు నిర్వహించదని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వాస్తవంగా అలెన్కి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఎట్లాంటి అధికారికంగా గుర్తింపు లేదు, అనధికారికంగా ఈ కళాశాల నడపబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఒకే భవంతిలో అలెన్ మరియు అక్షర జూనియర్ కాలేజ్ అనే ఒక అనధికార కాలేజు ఇట్లాంటి బోర్డు నుంచి కూడా వీళ్ళు కోడ్ తీసుకోకుండా యథేచ్ఛగా విద్యార్థుల నుంచి అడ్మిషన్ చేపడుతున్నారు. అడ్మిషన్ చేపట్టడమే కాకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ యొక్క విద్యాశాఖ నియమాలకు విరుద్ధంగా నడుస్తుంటే ఈ జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించి ఎందుకు నిద్రమత్తులు ఉన్నారు? నిజంగా ఈరోజు అలెంట్ లాంటి విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా చెప్తున్నాయి స్పష్టంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మమ్మల్ని తరగతులు నిర్వహించుకోమని. మరి ఇంత బేసరుగ్గా సిగ్గుగా చెప్తుంటే నిజంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తక్షణమే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ అలెన్ సంబంధించిన అనధికార ఈ ఇన్స్టిట్యూట్ ని పరిశీలించాలి, వీటిని సీజ్ చేయాలని చెప్పి అప్పటి వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. అదేవిధంగా అక్షర జూనియర్ కాలేజ్ ఒకే భవంతిలో 2 అనధికార కళాశాలకు ఎట్లా అనుమతి ఉంటుంది? కాబట్టి ఇది పూర్తిగా జిహెచ్ఎంసీ నామ్స్ కి విరుద్ధంగా ఉన్నది. ఈరోజు ఫైర్ యూనివర్సిటీ లేకుంటే నిబంధనలు అతిక్రమించి కూడా ఈ అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ అనధికారికంగా నడుస్తుందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీ దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ చేయాలి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ల మీద ఖచ్చితంగా నిఘా పెట్టాలి, పర్యవేక్షణ చేయాలి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉదాసీనంగా కాకుండా పూర్తిగా ఒక సన్నద్ధతతోని ఈ కళాశాల అనధికార కళాశాల మీద చర్యలు తీసుకున్నంత వరకు కూడా ఏఐవైఎఫ్ అనేక దశల రూపంగా పోరాటాలు చేస్తుందని ఈ సందర్భంగా ఇప్పుడు ఇంతకుముందే ఇక్కడ జరుగుతున్నటువంటి క్లాసెస్ సంబంధించి ఈ జిల్లా సంబంధించినటువంటి హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అధికారి ఒడ్డెన గారికి ఫోన్ చేశాం. వారంటారు ఇక్కడ జరుగుతున్నది 9-10 తరగతులని. వాస్తవం రండి విద్యాశాఖ అధికారులు, మీరు వస్తే ఇక్కడ జరుగుతున్నది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో స్టార్ట్ కావాల్సింది, అంటే జూన్ 2వ తారీఖు ప్రారంభం కావాల్సినటువంటి మొదటి సంవత్సర ఇంటర్మీడియట్ తరగతుల్ని ఈ రోజే అంటే ఈ రోజు దాదాపు ఏప్రిల్ నిర్వహిస్తారు, మేలో నిర్వహిస్తారు. కాబట్టి స్పష్టంగా తేటతెల్లంగా ఇంటర్మీడియట్ తరగతులే అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు ఇక్కడికి వచ్చి సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అనేది ఈ సందర్భంగా చెప్తున్నాం.